దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఇంతవరకు మీరందరూ బైబిల్ క్విజ్లో పాల్గొని ఆసక్తితో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీ జవాబులను తెలియజేసినందుకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ నెల ఆఖరి వారం కొంతమంది జవాబులు పంపించలేదు. ప్రతి నెల 30వ తారీఖున జవాబులు 30 ప్రశ్నలకు జవాబులు పంపించడం జరుగుతుంది. తెలియని వారు గమనించండి. అయితే మీరు ఈలోపుగానే జవాబులను పంపించాలి. కొంతమంది టైం అయిపోయిన తర్వాత పంపించారు, క్షమించండి. ఇక నుంచి మీరు ముందుగానే మీ జవాబులను మాకు పంపించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల సృష్టికి కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో ఈ క్విజ్లో పాల్గొని నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నీవు అనుగ్రహించిన సమయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని నీలో ముందుకు సాగిపోయే ధన్యతను అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ క్విజ్లో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజు అంటే 30 మార్కులు వచ్చిన వారికి 1000 రూపాయలు, సెకండ్ ప్రైజు 29 మార్కులు వచ్చిన వారికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వాలి అనుకున్నాము. కానీ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ ఎవరు కూడా గెలుచుకోలేకపోయారండి. థర్డ్ ప్రైజ్ మాత్రమే గెలుచుకున్నారు. వారి పేర్లు చెప్పడం జరుగుతుంది, వినండి. ఎం శ్రావణి, రేలంగి, కె శైలజ, పెనుగొండ, పి రామాదేవి, కొత్తగూడెము. ఈ ముగ్గురికి ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది, గమనించండి. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి. మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.